ఈ கேள்வி அடியினவனக, அதாவது சகுண பிரம்மம் ఆ ఉపాసனை సిరందదా அல்லது నిర్గుణ ఉపాసனை చేసే ఆ భక్తర్లు సిరందవాలా అటాన్సి కేள்வி అడిగినాండు అర్జునన్. దానికి భగవాన్ బదులు చెప్తా ఉండారు. అతనుடைய பதிலேమి சகுண பக்தன் వచ్చి உயர்ந்தவன் కాబట్టి నిర్గుణ பக்தனே నన్ను అడంజేండు అటాన్సి చెప్పారు. சகுண பக்தன் నన్ను ఉయర్ந்தவன் అటాన్ని చెప్పేప్పుడు ఏ సగుణ భక్తన్ ఈ విరాట్ రూపంగా చూసేవాడు, అதாவது విశ్వరూపంగా చూసే వాండు వచ్చి ఉయర్ந்தவன் అటాన్ని చెప్పి అనగా నిర్గుణ భక్తన్ వచ్చి వాండే నన్ను అడంజును అటాన్సి మూనాவது శ్లోకాలో చెప్పారు. 3లోని 3, 4, 5 ఈ 3 నిర్గుణ భక్తిని పట్టి చెప్పారు. 5వ శ్లోకాలో ఈ నిర్గుణ భక్తి వచ్చి వద్దే కష్టం అనేదాన్ని. దేనించి కష్టం అంటే దేగవత్ బిగి అంటే ఆ అభిమానం, దేహాలో అభిమానం ఉండే వాళ్ళ నుంచి ఇది వచ్చి ఈజీగా చేసిందుకు వెళ్ళవదు. దేహ అభిమానం అంటే ఏమి, మన ఒక్కొక్క ఈ స్థూల శరీరంలో మనం ఒక్కొక్క ఎన్నాలో మనం అభిమానం పెట్టుకుంటున్నాము. ఉదాహరణకి స్వామి చెప్పేప్పుడు ఒక డ్రెస్ లో అభిమానం, తిండిలో అభిమానం, అట ఒక్కొక్క స్థూల లెవెల్లో మన మెటీరియలిస్టిక్ గా ఉండేదిలో మన ఎన్నం పోయింది అంటే ఆ డ్రెస్ వీళ్ళు సెలెక్ట్ చేస్తే డ్రెస్ వద్దే బాగుంది, వాళ్ళకి వచ్చి ఆ డ్రెస్ కాన్షియస్నెస్ మట్టునే ఉన్న. ఏ వాళ్ళ డ్రెస్ అందరు ఏమి డ్రెస్ వేసుకుంటారు, ఎట్టా ఉంది, అది ఏమి ఎట్టా డిజైన్ లో ఉంది అన్ని వాళ్ళు విలావారిగా చెప్పితారు. ఒక పార్వలోనే వాళ్ళకి దాని పట్టియ ఫుల్ ఐడియా అని వాళ్ళ నుంచి చెప్పింది వెళ్ళవును. అదే ఇది మన వచ్చి కొంచెం కలిసి మాట్లాడుతూ ఉంటాం, కొంచెం కలిసి వాళ్ళు బయలకి సగాయంటే వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారంటే కూడా, వాళ్ళు ఏం కలర్ వేసుకున్నారు అంటే కూడా అది కూడా చెప్పింది వెళ్ళవదు. అట డ్రెస్ కోడ్ అది ఎంచే వాళ్ళు దానిలోనే వాళ్ళ ఎన్నాళ్ళు పూరా ఉన్న. తిండి అనేప్పుడు ఏ వాళ్ళ తిండిని పెట్టే మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి స్వామి చెప్పినారు. రిస్క్ వేసిపోతాయి కూడా అక్కడ పోలీసు వచ్చిన వాళ్ళతో అడిగితే అక్కడ కూడా మసాలా దోశ తవడింది అంటారంట. అதாவது వాళ్ళకి ఏ వాళ్ళ తిండి గేఫాలనే ఉండేదాని నుంచి అన్ని ఎక్కడికి పోతున్నా అక్కడ அமைதியான சூழ்நிலை దాని పట్టి ఆ ఇయర్కైనుடைய ఆ ఎలిల్ అదింతా చెప్పకుండా అక్కడ పోయి అక్కడ అని మసాలా దోశ తవలింది 60 రూపాయి అట అని చెప్పిందని తిండిని పట్టియే మాట్లాడతారంట. అట ఒక్కొక్క మన పంచకోశాలు అని చెప్పేమికి అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయ కోసం అట చెప్పేము. ఏ దిల్లో మన అభిమానం ఉందో, మన మనసు దిల్లో పట్టు పెట్టుకు ఉందో దాని పట్టియ సిందనేని ప్రధానంగా ఉంది మనకు. దాని పట్టియేనే ఏవాళ మనసు ఎంచుకుంటా ఉన్ను. అదే దానికే వద్దే ముఖ్యత్వం అని ఇచ్చిన అట్ట ఉండే దానిచ్చి దానే ఇక్కడ దేహవద్భికి అట అనేది. అట్ట పట్టు పెట్టుకునే వాళ్ళ నుంచి దీనికి అడందేది వద్దే కష్టం. ఆ నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానం చేసేది అనేది వాళ్ళకి వద్దే కష్టం. దేనికంటే ఎన్నాళ్ళు పూరా ఈ సైడ్ బహిర్ముఖంగానే ఉండేదాని నుంచి అహముఖంగా థింక్ చేసింది వాళ్ళకి వెళ్ళవదు. దానికి ఎట్టా పயிற்சி చెయ్యాలా అనేది దాన్ని అడుతు చెప్పుకొచ్చారు. కఠినం మెయిన్ గా వచ్చి అది వచ్చి ఒక వద్దే నున్మయైన దాని వార్తలో చెప్పిందో లేదు. నిర్గుణాన్ని పట్టి దానికి ఏ విధమైన గుణం లేదు, సంబంధం లేదు, ఎదిం లేని దాని ఇచ్చి ఆ ఉణర్వు మాత్రంగానే మన పురించుకుందుకు వెళ్ళవను. ఆ ఉణర్వు గానే అది ఉండేదానిచ్చి, ఆ సబ్జెక్ట్ గానే అది ఉండేదానిచ్చి మనకు దాని ఒక ఆబ్జెక్ట్ మారి, ఒక పొరుల్ మారి మన ఎంచిదాన్ని చేసింది వెళ్ళవదు అనేదాన్ని మొదటి 2 శ్లోకాల్లో చెప్పినారు. అవ్యక్తం, అక్షరం, అవ్యక్తం, అనిర్దేశ్యం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం అట అనిసిందని దానిuடைய లక్షణాన్ని పట్టి చెప్పినారు. ఆ లక్షణ మనకు కన్నుకు తెలిసేదిగా ఉన్నది అంటే ఈజీగా మన పులన్గల్ని పట్టి
దాన్ని పురించుకోవచ్చు. కావంటే ఇది వచ్చి దానికి ఎదినే లేకుండా ఉండేదానిచ్చి దాన్ని ఈ దేహ అభిమానం ఉండేవాళ్ళకి, దేహ అభిమానం ఉండేవాళ్ళకి ఆ పులంలాన్ని పెట్టేనే అన్ని పడక ఉండేదానిచ్చి దానికే మనసు పోనే తவிர తిరిగి తిరిగి మనసు బుద్ధి దానియుடைய ఎన్నాళ్ళు ఆ ఎన్నాల్ని బట్టి దాన్ని గ్రహించుకోలేని ఎంచుతమే తவிர ఈ ఎన్న లేని ఆ ఉణర్వు మాత్రంగా చిత్ స్వరూపంగా ఉండే ఆ నిలయని அறிஞ்சேది వచ్చి ఉద్దే కష్టం అనేదానే ఇక్కడ చెప్పారు. ఎప్పుడు అది వెళ్ళవును అంటే దానికి ఆ వివేక వైరాగ్యం సత్సంపత్తి ముముక్షుత్వం ఆ గుణాలు సాధన చతుష్టయం ఉన్నందింట అట్ట ఉండే అధికారిలాగా ఇది ఈసీఏ అనే దాని చెప్పారు. సరే ఇది ఇట్ట మరి ఈ దీని నిర్గుణ దీని వెళ్ళవలేదు మన నుంచి ప్రాక్టీస్ చేసింది వెళ్ళవలేదంటే మనం ఏం చెయ్యాలి అనేప్పటికి அடுத்த స్టేజ్ దానికి దివా స్టేజ్. ఇప్పుడు 5th స్టెప్ ని మనకు చెప్పారు. మనం ఏற்கனவே చూసామే 5 స్టెప్పుగా 5வது స్టెప్ ని మొదట ఈ 3, 4, 5లో చెప్పి முடிச்சாరు. அடுத்து ఇప్పుడు 6వதுలోండి 6, 7, 8లో 4வது స్టెప్ ని చెప్పపోయారు. అதாவது కొంచెం కొంచెంగా నీ నుంచి నిర్గుణ భక్తి చేసింది వెళ్ళకపోతే నువ్వు ఈ విశ్వరూప భక్తిని చెయ్యి ఆట అనేదాన్ని చెప్పారు 6வது శ్లోకాలో చూతాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తూ అంటే మారాக ఆనాల్ మనం ఏற்கனவே చూసిందాము. ఒక దీన్ని చెప్పుతా ఉన్నప్పటికి వేరే టాపిక్ మారింది అంటే అక్కడ ఈ తూ అనే వార్తని వేత్రు అనేదాన్ని. ఇక్కడ వచ్చి ఏ ఎవర్கள் దోరు సర్వాణి కర్మాణి మయి సన్యస్య. సన్యస్య అంటే అన్నిని తురందు అనేసి అర్థం. యాక్చువల్ మన వర్డ్ మీనింగ్ చూసినామంటే అన్నిని తురందు అన్నిని ఉడిసి అని అర్థం. అన్ని செயల్ని ఉడిసి. ఇక్కడ ఏం అర్థం అంటే అన్నిని సమర్పణం చేసి అట అనిసి దోర్తో సమర్పణం చేసేది మయి. మయి అంటే ఎన్నిడத்தில் దోరు అక్కడ విశ్వరూపంగా ఉండే ఆ రూప కృష్ణర్ వచ్చి విశ్వరూపంగా ఉండాలిగా ఆ రూప దానిలో వచ్చి అన్నిని సమర్పణం చేసి అటంటే ఏమర్థం అన్ని ఈ ఉలహానియేని ఈశ్వరన్గా ఎంచే ఆ తన్మై ఆ విశ్వరూప దర్శనాన్ని చూసేవి ఆ దీనే ఇక్కడ మయి అనేదిలో చెప్పారు. ఆ దల్లోనేని సన్యాస సమర్పణం చేసి మత్పరహ పరహ అంటే లక్ష్యం అని అర్థం. గోల్ నన్నే కురికోల్గా పెట్టి అనన్యేన ఏవ యోగేన అనన్య భక్తి అనేదాన్ని మనం ఏற்கனவே చూసాము. వేరదెల్లోని మనస్సుని నాటం లేకుండా నాలోనే అన్ని నేనే అన్ని అనేదాన్ని పురించుకుని అదావదు విశ్వరూపంగా అన్నిని చూసేదానించి అన్నిని ఆ దేవుండే అనేదాన్ని పురించుకుని వేరదెల్లోని నాటలేకుండా అంటే ఏమి బహిర్ముఖంగా ఎన్నాల్ని అంపకుండా అన్ని ఆ దేవుండే అనేదాన్ని పురించుకుని అదే కురికోల్గా ఎంచుకుని దల్లోనే ఉండేదే అనన్య యోగం. అట్ట ఉండే యోగేన ఆ యోగంతో మాం ధ్యాయంత అనేప్పుడు వేరొకటిని ఎంచకుండా ఆ దేవుణ్ణి విశ్వరూపాన్ని అని ధ్యానం చేసి ఉపాసతే అంటే దాని ఉపాసన చేసే వాళ్ళకి ఏం నడుతుంది అనేది 7வது శ్లోకాలో రాబోతుంది. దాని அடுத்து சுத்தா ఇప్పుడు దీనిuடைய ఇంకా కొంచెం విளக்கம் சுத்தா. அதாவது ஏத்து சர்வாணி கர்மாணி மயி சந்நியஸ்ய மத்பரஹ தூ மாறாக ஆனால் எவர்கள்
அனைத்து கர்மங்களையும் என்னிடத்தில் సన్యస్య సమర్పణం செய்து అన్నినేని నాతో సమర్పణం చేసి అనగా మత్పరగా అనేప్పుడు నన్నే కురికోలుగా పెట్టి లక్ష్యంగా నన్నే ఎంచి దాని ఏతుని అనన్యేనైవ అనన్యేన ఏవ అనన్యేన యోగేన అనేప్పుడు వేరే దేనిని మనసులో నాడగండా దేని నోకిని దెల్లోని వేరదెల్లోని పట్టుపెట్టి దాని వెనకాతి పోగండా ఈ విశ్వరూపాన్ని అన్నిలోని ఆ దేవుడే ఉన్నాడు నడిసేది పూరా ఆ దేవుడుடைய ఇదే అనే ఆ ఎన్నాలో వేరే ఒక్కటిని నాడగండా దోండు ధ్యానం చేసేండో వాండుకు தேசாம் వాళ్ళకి అర్థం ఉపాసతే అంటే ఉపాసనే చేసే వాళ్ళకి ఇప్పుడు దీనిలో వచ్చి మెయిన్ గా ఆ సర్వాణి కర్మాణి సన్యస్య అని చెప్పారు. ఇప్పుడు అన్ని కర్మాలని సన్యాసం చేసేది అనేప్పుడు మన వచ్చి దీనిలో వచ్చి రెండు విధంగా మన ఎంచచ్చు. అన్ని செயல்ని తురందేది మన కర్మయోగాలంతా మొదట చూసామిక చెయ్యలే చెయ్యకుండా గమ్మునుండి అదా ఇది అంటే అది లేదు அடுத்த பலன்లాని అన్ని తురందేమే అదా మరి అంటే అదేం లేదు. ఇక్కడ వచ్చి செயల్ని తురందేదో లేకపోతే செயల్ చేసేప్పుడు వచ్చే బలన్లేని తురందేదో దాని ఇక్కడ చెప్పలా. సర్వాణి కర్మాణి సన్యస్య అనేప్పుడు అన్ని செயల్ని తురందేది అనేదాన్ని ఇక్కడ చెప్పలా. అనగా ఏం చెప్పారు మరి అంటే ఇక్కడ వచ్చి ఆ భావనని చెప్పారు. అన్ని செயల్ని తురందేది అంటే ఏ భావనతో మన செயల్ని చేసేము ఆ డివోషన్ తో ఆ ఒక మనసులో ఒక భక్తితో ఒక అదాவது ఇది నే దేవుడి కోసం చేసేము ఒక వழிபாடுగా నే చేసే ఏ செயல் ఉంటున్నాను అది నే దేవుడికి చేసే వழிபாடு ఒక పూజై అనేట్టుగా ఎంచుకు చేసేది. ఇది వచ్చి మన కర్మయోగాలనే అర్పణ బుద్ధితో సేతు వచ్చే బలంలని ప్రసాదంగా ఎత్తుకుంటాం. ఇది రెండు ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ వచ్చి సర్వ కర్మాణి సన్యస్య అనేప్పుడు అన్నిని దేవుడుடைய పూజగా చేసేది. దేనిగా అట్లా చెప్పిండారంటే విశ్వరూపం అనేప్పుడు అన్నిని దేవుడిగా ఎంచి ఆ తన్మై రావలే. అన్నిని దేవుడిగా ఎంచి అన్ని కారణంగా అధిష్టానంగానే వాడు ఉన్నాడు అనే దాన్ని పురించుకునే ఇప్పుడు ఆ శ్రద్ధతో ఆ శ్రద్ధ భక్తితోని అన్ని నియమాలు అన్ని అதாவது నియమం అనేప్పుడు విధిகள் ఆర్డర్లీగా అన్నిని ఒழுங்கா నడుతా ఉంది అంటే అన్నియే ఆ కారణం ఆ దేవుడే అనే దాన్ని పురించుకుని ఆ దిల్లో ఆ ఆర్డర్లీనెస్ లో ఆ నియతితో మురైగా నడిసే దిల్లో మన శ్రద్ధ పెట్టి ఇప్పుడు చెయ్యి తట్టితే ఈ సౌండ్ విననే చేసును, మెల్లిగా తట్టితే మెల్లిగా సర్దువిన్ను, బలంగా తట్టితే బలంగా సర్దువిన్ను. అదేది చేత మన రెండు చేతని ఏదైనా పంచి మారి ఏదైనా ఒకటిని కట్టుకున్నాము పెట్టుకోడా ఎంత బలంగా తట్టినాను సర్దువిన్నా కండిపా వినదు. అది ఒక నియతియే. అట మన ఒక్కొక్కటిని ఆ నియతి పడి అది కరెక్ట్ గా నడుతానే ఉంది అంటే మనకు అది పురింజలా. మనం ఏమించాము అన్నిని మన ఉடைய ఆ కన్నోటాలని చూసేదానించి మనకు అది పురింజంటుంది. దానించే ఏం చెప్పారు అంటే అన్నిని ఆ డివోషన్ తో ఆ భావనతో మన చెయ్యాలి. ఆ ధర్మాలో అన్నినే ఈ దేవుడు అనేది ఆ ధర్మ స్వరూపంగానే ఉంది. ఆ సనాతన ధర్మ అనేదేని అదే మన వేదాంత పరంపర ఆ వేదిక్ ట్రెడిషన్ అనేదేని ఈ ధర్మంతో ఉండేదే. మెయిన్ గా అన్ని ఆర్డర్లీనెస్ తో ధర్మంతో అన్ని నడుతా ఉంది అనేదాన్ని పురించుకుని ఆ ఓటాలో మనాని ఆ ఒక పార్ట్ గా ఉండుకోలే. నిమిత్త మాత్రం భవ అడిసిందా చూసామేగా ఆ నిమిత్తంగా ఉండేది ఆ దేవుడుடைய ఆ செயல்பாடுలో మనం ఒక
కర్విగా మనాని దల్లో ఇన్క్లూడ్ అవ్వుకోలే. ఇదే ఇక్కడ ఆ డివోషన్ తో అన్ని ఎట్టా నడుతా ఉంది అనే దాన్ని పురించుకుని ఆ ప్రవాహాల మనాని ఎనంజాల. అదే అక్కడ దీనే ఇక్కడ చెప్పారు. ఆ భావనేని మన వచ్చి తిరిగి మనకు రోగా ఎత్తుకు రావలే. అట్ట ఎత్తుకొచ్చే ఇప్పుడు మనవుடைய అహంకారం మమకారం అనేది కొంచెం గాని తక్కువ విందుకు ఆరంభిస్తున్నాయి. ఈ మనసు బుద్ధితో మన పని చెయ్యంగా ఆటోమేటిక్ గా ఎన్నాళ్ళే కూడినే తవర ఈ మనస్సు బుద్ధితో పని చేసేప్పుడు ఇంకొకటి ఏమి అంటే ఈ ఎన్నాళ్ళే వచ్చి ఎన్నాళ్ళుండే తాక్కనే జాస్తి అవును. అదే టైంలో మనకు ఆ అహంకార మమకారాన్ని కూడును. అదే ఇది ఈ ఎన్నాళ్ళని ఉడిసి అన్నినే ఈశ్వర దిల్లోనే నడుతా ఉంది అనేదాన్ని మనం పురించుకుని ఆ ఆర్డర్లీనెస్ ని అవేర్నెస్ తోని తెలుసు. ఆ భావనని మన కొంచెంగా ఎత్తురంగా మనోடைய అహంకార మమకారాన్ని కొరంజును అనగా ఆ దేవుడుடைய కరువిగా మాత్రం ఆ నిమిత్త మాత్రంగా ఉండిందుకుని మన నుంచి వెళ్ళవును. ఇదినే ఇక్కడ చెప్పారు. దానే ఇక్కడ ఈ సర్వ కర్మాణి మయీ సన్యస్య అన్నిని వాటికి అర్పణం చేసి అనేప్పటికి ఆ డివోర్స్ ఆ భావనని మనసులో అయితే అన్నిని తొరందేది లేదు. ఇక్కడ செயல் అన్ని ఒక్కటి చేయకుండా మన నుంచి ఉండిందుకు వెళ్ళవదు. ఈ ఉలగాలో మన ఇత ఒక భర్తెత్తి ఈ ఒక సూழ்நிலையில ఉండప్పుడు వ్యవహారం కండిపా చేసే వాళ్ళ కర్మ మన చూసింటామే ఇంకా ఒక్క సెకండ్ కూడా కర్మ చేయకుండా మన నుంచి ఉండిందుకు వెళ్ళవదు. దాని నుంచి మనం వచ్చి చేసే అవ్వాల ఆ కడమలని ఏ ఎన్నంతో మనం చేసేమో అనేదే అక్కడ ముఖ్యం. ఏ ఎన్నంతో ఏ భావనతో మనం చేసేమో ఏ భావనలో చేసేమో అనేప్పటికి ఈ అన్ని దేవుడుடைய ఆర్డర్లీనెస్ లోనే నడుతా ఉంది అనే దాన్ని పురించుకుని దానిలో ఒక పార్ట్ గా మనం ఉండాము. ఆ మనవుடைய పార్ట్ ఏమో దానిని కూడా ఎన్నం అనే దానికి ప్రధానత్వం ఇయ్యకుండా ఆ అవేర్నెస్ తో దానిలో ఎనర్జీ రావలే, లయపడి రావలే. దానిలో మనకు ఒక కరువిగా ఉండాము. దానిలో చేసేను కర్త అనే ఫీలింగే లేకుండా అదిలో అది వాటికి ఆ ఫ్లోలో మనని ఎనంజి పోవలే. అదే ఇక్కడ చెప్పారు. దీనిలో ఈ విశ్వరూప భక్తనుடைய లక్షణాన్ని దీనిలో చెప్పారు. అనగా 7వ శ్లోకాల దానిuடைய బలాన్ని చెప్పారు. ఇవి భక్తనుடைய లక్షణం ఏమి మొదట సర్వ కర్మాని మయీ సన్యస్య అన్ని కర్మాలని ఈ దేవుడికేని ఈ విశ్వరూపానికేని ఆ దీనికేని సమర్పణం చేసేంది. అనగా అనన్యేన ఏవ యోగేన అనేప్పటికి వేరే దెల్లోని వాటికి నాటం లేదు. ఆ குறிக்கோள் మేలాన குறிக்கோள்గా ఆ దేవుణ్ణి ఎంచేయండి. అదే అనన్యేన ఏవ యోగేన అట ఉండే వాణ్ణి మాం ఆ దేవుణ్ణి ధ్యాయంతః ఉపాసతే వాణ్ణి ధ్యానం చేసుకుంటాన్ని ఉపాసించే వழிபடேண்டு అట్ట ఉండేవాడికి ఏ నడుసును అనేది. అదావదు ఒరుముఖపాడిలో వచ్చి ఈ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఒరుముఖపాడుని అవుతుంది. రెండునే చెప్తారు. అదావదు ఏదిల్లోని వేరే దేని నాడకుండా అనన్యేన యోగేన అనేప్పుడు ఆ ఒరుముఖపాడుని వచ్చింది. సర్వాణి కర్మాణి సన్యాస మత్పరహ అనేప్పుడు ఆ ఒక అదే குறிக்கோள்ని ఎంచి దానిలోనే ఉండప్పుడుగా అన్నిని ఆ దేవుడుగానే ఎంచేప్పుడు ఆ ఎక్స్పాన్షన్ ని వచ్చింది. ఇట్ట ఉండేవాండే మనసులో ఆ ఎక్స్పాన్షన్ ఉండాలి. అంత అనగా ஒருமுகப்பாடுன்னு ఉండాలి. ఫోకసింగ్ అంటే చెప్పేదేక ఒరుంగినేంద ఆ దేవుడిలోనే మనసుని ఎనంజ పెట్టిన ఆ మనసుతో ఉండేవాండు. అట్ట ఉండేవాండు ఏమవును అనేదాన్ని 7వ శ్లోకాల చెప్పారు. ఈ రెండు ఇది ఉద్దే ముఖ్యం. మనకి మనసు వచ్చి ఎక్స్పాన్షన్ అవ్వాలి,
అదే టయాలో ఫోకసింగ్ ఉండాలి. ఫోకసింగ్ దానికే இதுలో அது கூட அதாவது మనవుடைய భరతనాట్యం మనవుடைய కళైகள் అన్నిని ఫోకస్ చేసేప్పటికేని డీఫోకస్ ఎట్టా అవ్వాలా అనేదాన్ని సేరి చెప్పించునుంట. అదాவது ఇప్పుడు వచ్చి వద్దే ఫోకస్డ్ గా ఒకటి చదువుకుంటా ఉంటే వేగంగా టైర్డ్ అవుతుంది మనసు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఆ ఒరుముఖపడితే దాన్ని ఎట్టా డీఫోకస్ చేయాలి అనేది కూడా మనకు తెలాలంట. అది వచ్చి వివేకానంద కేంద్ర పోయిన అక్కడ స్టూడెంట్స్ దీనికి చెప్పించేప్పుడు బిడలు ఎట్టా చదవాలే అనే దానికి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. దానిలో ఇది వచ్చింది. అదాவது ఫోకస్ అదాவது ఒక డాన్స్ ఆడేరుంటే ఆ దిల్లోనే వాళ్ళ అభినయం ఇదింతా పట్టేదే ఎట్టా దీని వచ్చి వేరే వేరే మారి ఒక ఆ థీమే ఆ థీమ్ ని ఇప్పుడు కண்ணన్ వచ్చి అందరితో కృష్ణరుடைய లీలని పట్టి డాన్స్ వేసేరు, భరతనాట్యం ఆడేరు అంటే ఆ కృష్ణర్ చేసే సేటలన్నీ అన్నినేని ఆ భావనలో ఎత్తుకొత్తురు. ఆ ఫోకసింగ్ కಣ್ಣంతోనే, ఆ కಣ್ಣంతో ఉంటనాలు వేరే వేరే భావనలో దాని అన్నిని సూంచేరేగా. అదే మరి ఇప్పుడు పాటు అంటే ఆ రాగ ఆలాపన ఇంత సేతరేగా అట్ట ఆలాపన చేసేప్పుడు దానిలో లయం అనేది వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఒక రాగం మోహన రాగనే పాడేరు అంటే దానిలో వచ్చి ఆ రాగాలనే ఎట్టా దాన్ని వేరే వేరే టైప్ లో ఆ రాగాన్ని ఆలాపన చేయచ్చు. అట్టాదింతాని వాళ్ళు వచ్చి థింక్ చేసేది. అట్ట ఆ దిల్ల పొయ్యేప్పటికి వాళ్ళకి వచ్చి ఆ స్ట్రెయిన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు పుస్తకం చదివేమో ఆ చదివేప్పటికేని వద్దే చదువుతా ఉన్నామంటే అయ్యో ఇదే చదివి వద్దే టైర్డ్ అయిస్తుంది, మెంటల్ టైర్డ్నెస్ అటనిస్తా చెప్పేము. ఆ మెంటల్ టైర్డ్నెస్ మారిందుకు మనం ఏం చేయాలంటే దాన్ని డీఫోకస్ చేసేది తెలాల మైండ్ ని. ఎట్టా డీఫోకస్ చేయచ్చు, దీని ముఖ్యమైన పాయింట్లు ఏమి, దీన్ని ఎట్టా వేరే వేరే యాంగిల్ లో థింక్ చేయచ్చు ఇదే విషయాన్ని, దీని దోరుకు చెప్పిండారు ఏం చెప్పిండారు అట మారి దాన్ని వేరే వేరే టైప్ లో పిరిచి దాని హెడ్డింగ్ వేసి అట్టంతాని మనం మార్చి దాన్ని పురించుకునే. ఇప్పుడు దీనిలో ముఖ్యమైన పాయింట్లు ఏమి ఇప్పుడు సాంగ్ చెప్పేదేగా. ఇప్పుడు ఈ శ్లోకం అంటే విశ్వర భక్తనుடைய లక్షణాన్ని చెప్పారు అనగా దాని ఫలం వచ్చి 7வது శ్లోకాలు చెప్పారు. ఈ శ్లోకాల్లో ఉండి ఈ శ్లోకం దాకా ఈ స్టెప్ ని పట్టి చెప్పారు, 5வது స్టెప్ చెప్పారు, 6வது స్టెప్ చెప్పారు, 4வது స్టెప్ ని చెప్పారు. అటాని సింతాని దాన్ని వేరే వేరే టైప్ లో మనం థింక్ చేసేది. అదే విషయనే ఆ ఫోకస్ చేసేప్పటికేని మన డీఫోకస్ చేసేది మనకు తెలిసింది. అதாவது మనం ఏం చేసేమంటే డీఫోకస్ చేయాలంటే దానిలో ఉండి దాన్ని ఉడిసి అడుగు టీవీ చూసేదో లేకపోతే ఫ్రెండ్స్ తో ఆడేదో అట్టాదింతా చేసేమో అది డీఫోకస్ లేదు. అది వచ్చి మనకి కంప్లీట్ డిఫరెంట్ దిల్లో సక్ అవుతుంది మైండ్. అట్ట ఉండకూడదంట. ఏం చేసేమో దానిలోనే డీఫోకస్ చేసేందుకు తెలాలే. దాని పట్టియ పడాలంతా ఉన్నది. నేను ఉందని చూసే ఉండింటే అన్నయ్య అంపి పెట్టాయి. అది వచ్చి వద్దే బిడలాకు వద్దే శౌర్యం. అది మనకని ఇప్పుడు చదివేదానించి మనకి ఎట్టా ఒకే దీని వచ్చి ఫోకస్ చేసి ఎట్టా చదవాలే, ఆ ఫోకస్ లోనే డీఫోకస్ ఎట్టా చేయాలా, దాన్ని కువిచ్చేదాన్ని ఎట్టా రిలాక్స్ చేసుకోవాలని తెలియాలి. దానిలోనే ఆ చదువుతా ఉన్నప్పటికీ మనం రిలాక్స్ అయ్యింది కానీ తెలాలే. అట్ట రిలాక్స్ అవ్వంగా మనకు వచ్చి మైండ్ ఆ దిల్లో మన లయపెడుతుమే తవర దానిలోండి బయట రాము. అదే ఇక్కడ ఆ విద్యాసం. కొదవ దిల్లో ఉంటే మనం ఏం చేసేముంటే వేరే పనులు వేరే ఆట కొంచెం ఆడుతా ఉంటా చదువుతా ఉంటాము, కొంచెం రిలాక్స్ అవుతా బయట వచ్చి వేరే చూసేది. అప్పుడునే మైండ్ వచ్చి వేరే దిల్లోనే టైర్డ్ అవుతుంది. అట్ట లేకుండా దిల్లోనే దీని పట్టిన థింకింగ్, దీన్ని ఎట్టా ఇంకా ఇది చేయొచ్చు, దీనికి ఏం హెడ్డింగ్ వేయచ్చు, దీనిలో ఏం ముఖ్యమైన పాయింట్లు దాన్ని మార్క్స్ వేసేది, దాని ఎట్టా దీన్ని వేరే మారి ఎట్టా థింక్ చేయచ్చు అటాన్స్ యోసేది. అట్టా ఇది ఇంత అని డీప్ ఫోకసింగ్ లో
వచ్చును. ఈ రెండుని మన ఫోకసింగ్ డీఫోకసింగ్ చేసేప్పుడు మనకి మనసు వచ్చి ఎక్స్పాండ్ అవుతుంది. మన మనసు బాగా విరివడుతుంది. దాని పற்றி வேற దోరి ఏం చెప్పిండారు, ఎట్టా చెప్పిండారు, ఈ స్వామి ఎట్టా చెప్పిండారు, ఆ స్వామి ఎట్టా చెప్పిండారు, దానిలో ఇంకా మనకు ఏ ముఖ్యమైన పాయింట్లు దాన్ని మన లైఫ్ లో ఫాలో చేసేప్పటికి దానిలో ఏమేమి మనం ఎత్తుకోవచ్చు, దానిలో ఏం కష్టాలు వచ్చును, దాన్ని ఎట్టా రెక్టిఫై చేయొచ్చు అటనిసి దాని పற்றியே వేరే వేరే టైప్ లో థింగ్స్ చేసేప్పటికి మనకు ఆ డీఫోకసింగ్ అనేది వచ్చును. మనకు ఆ కருத்துని మన మనసులో పడును, బాగా ఎంబడవును. మనకు ఆ దీని పற்றிய ఒక తెలివుని క్లారిటీని బుద్ధికి వచ్చును. అదే దీనిயுடைய మెయిన్ పర్పస్. சரி, இதே 6வது ஸ்லோகம். அடுத்து 7வது. தேஷாம் அகம் சமுத்தர்த்தா மிருத்யு சம்சார சாகராத் பவாமி ந சிராத் பார்த்த மய்யாவேஷித சேதசாம். தேஷாம் அகம் சமுத்தர்த்தா மிருத்யு சம்சார சாகராத் பவாமி ந சிராத் பார்த்த மய்யாவேஷித சேதசாம். ஓ பார்த்த, 2வது லைன்ல ఉంది பார்த்த. தேஷாம் அகம் சமுத்தர்த்தா, సముద్ధర్తా అనేదాన్ని సముద్ధర్త, మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పాత నచిరాత్ పాత మయి ఆవేశిత చేతసా. మయి అంటే ఎన్నిడத்தில் అర్థం. ఆవేశిత అంటే నా మనసు వచ్చి దల్లోనే ఆవేశం అడానిస్తా చెప్పేమే. ఆవేశిత దల్లోనే ఆక్యుపై అవింది. ఆ அறிவு వచ్చి అప్పుడు దృఢంగా ఉంది, మనసు వచ్చి ముಳುமைగా దల్లోనే ఈడుబట్టు ఉంది అని అర్థం. చేతసాం అంటే మనసు. మనసు వచ్చి నాలోనే ఆ విరాట్ రూపాలనేని ఆవేశితంగా ఉంది. ఆవేశిత ముಳುமைగా ఈడుబట్టుంది అని అర్థం. మొదటి శ్లోకాలో அவர்களுக்கு అట అనిసి ముడించిందిగా దోరుగు దోరు అట్ట ఉపాసన చేసేరో తేషాం వాళ్ళకు అని అర్థం. తేషాం అంటే அவர்களுக்கு. దోరుగు అనేదాన్ని ఇంకా ఈ శ్లోకాలో చెప్పారు. అదావదు మొదటి శ్లోకాలో వాళ్ళుடைய స్వరూపం, విశ్వరూప భక్తరుடைய స్వరూపం, అదావదు అన్ని కర్మాల్లోండి దోరు అన్ని కర్మాని దేవుడికి సమర్పణం చేసి ఆ అనన్యేన వేరే దేని నాడకుండా ఆ దేవుణ్ణే ఎంచుతా ఉండే వాళ్ళకి వాళ్ళు వచ్చి ఎట్లా ఉండారు, మయి ఆవేశిత చేతసాం. వాళ్ళు వచ్చి నాలోనేని మనసుని ముಳುమైగా ఈడుబట్టు ఉండారు. మనసులో నన్ను తవర వేరొక్కటి ఎంచకుండా నన్నే ఎంచుకుంటా ఉండే వాళ్ళు. తేసాం వాళ్ళకి అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసార సాగర, మృత్యు అంటే మరణం. ఏది మరణంగా ఉంది మనకి? ఈ సంసారం అనేదే మరణంగా ఉంది. ఈ సంసారం అనేది వచ్చి, సంసారం అంటే ఏమి? ఈ పిరప్పు ఇరప్పు సులల్, ఆ తిరిగి మన దుఃఖాల్లోనే ఉండామేక, ఆ తుంబ కడల్ అనేమేక, అదే సంసారం. ఎదిని సారం లేదు అట్టనే ఏ సారం లేకుండా ఉండేదే ఆ సంసారం. అట్ట ఉండే సాగర అంటే కడల్. ఈ మరణాన్ని ఇచ్చే ఈ సంసార సాగరాలోండి సముద్ధర్త, ఉద్ధర్త అంట తూకి ఉడిసేది, దివా పడ్డ వాళ్ళని తూకి ఉడిసేది. దేవుడు ఎట్టా ఉంటారంట, అహం సముద్ధర్త, నేను వచ్చి వాళ్ళకి నేను వచ్చి తూకి ఉడిసేవాడిగా ఆ దిల్లోండి, ఆ సంసార సాగర కడల్లోండి వాణ్ణి కాపాడేవాడిగా నేనుండా. సముద్ధర్త అనేప్పటికి బాగా వాళ్ళని ముಳುமைగా కాపాడేవాడిగా నేనుండా అట అనేసి ఒక మనకు ఒక ఇది ఇచ్చారు, ఒక ఎంకరేజ్మెంట్ మనకు. నువ్వు రహా ఆ సముద్రం నువ్వు దోరు ఇట్ట ఉండారో వాళ్ళకి నేను వాళ్ళని కరయేట్రు భవనాక వాళ్ళని
తూకి ఉడిసేవాండుగా నే ఉండా. వాళ్ళు ఎంతదా పడుతున్నాலும் వాళ్ళు మనసులో ఇట్ట మారి ఉన్నేరుంటే వాళ్ళని కండిపుగా నే తూకి ఉడిస్తును అటనేసి ఒక మనకు ఉరుది ఇచ్చారు. సముద్ధర్త తేసాం అకం తం, వాళ్ళకి నేను కరే వాళ్ళని కాపాడేవాండుగా నే ఉండాను. భవామి అట్ట ఉండాను. నా చిరాత్ పాత, నా చిరాత్ అంటే విరైవిల్ అర్థం, వేగంగా వచ్చి కాపాడుతుంట దేవుడు. మన దీని ముందాచి ఇదిల్లంతా చూసినామే, యోగక్షేమం వహామ్యహం చూసాము 9வது అధ్యాయాల. அதாவது வாண்டு ஏமி కావాలంటున్నాலும் ఎదిన్నా ఒక మూల్యంగా వాళ్ళకి అదిని అడివించి ఇచ్చితారు దేవుడు. దోర్ మూల్యంగానో ఎదిన్నా ఒక వడిలో వాళ్ళకి ఆ విషయం నడాపెట్టు. అదే ఇక్కడ మెయిన్ గా చెప్పేది. అట దేవుణ్ణే ఎంచుకుంటా ఉండే వాళ్ళకి వాళ్ళ ఆ సంసార సాగరాలోండి వాళ్ళు బయట వచ్చేదానికి వాళ్ళని తూకి ఉడిసే వాళ్ళని కాపాడేవాంటిగా దేవుడు వచ్చును. అది మెల్లిగంత రండుట వేగంగా అంటే ఆ కరేట్ భవన్గా వచ్చును, నేను వచ్చితును అట అనేసి ఉరుది ఇచ్చేది. దేవుడు వచ్చి ఉరుదిమొలి ఇచ్చారు. ఇక్కడ నువ్వు యోచించాల్సిందో దోరు ఆ మనసు నాతోనే మనసుని పెట్టుకుంటారో వాళ్ళకి నేను కండిపుగా ఈ కాపాడేవాంటిగా ఉంటును అని చెప్పినారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసర్ వాళ్ళకే సరిదాలంతా మనం చూసేప్పుడు వాళ్ళు వచ్చి మొదట వచ్చి అతను కాళీ దేవుణ్ణి మొక్కుతా ఉంటారు. మన ఏకరూప భక్తిలో ఉండే అతను ఆ ఏకరూప భక్తిలోనే ఉండప్పటికేని ఇంకొక అమ్మ వచ్చి అతనికి ఈ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పించారు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పించిన వెనక ఒక అతను ఒక అమ్మ వచ్చి ఈ కాళీ దేవుడుடைய ఆ తాంత్రికం ఇదంతా చెప్పితారు. తోతాపురి అనే అతను వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని అతను చెప్పించారు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పించేప్పుడు ఇతను అన్నిలోని ఆ దేవుడు ఉండేదాన్ని. ఒక పువ్వు పరిచింది పోతే కూడా ఆ పువ్వులోనే ఆ దేవుణ్ణి చూసేదాన్నిచ్చి అతనికి ఆ పువ్వుని పరిచింది కూడా మనసు పట్టదంట. అన్నిలోని నువ్వే ఉంటావు, నీకు ఈ పువ్వుని ఎట్టా నేను పరిచి వేస్తున్నా, నిన్నే నాకు పరిచేట్టుగా ఉంది అనేట్టుగా ఆ ఫీలింగ్ అతనికి వచ్చునుంట. అంత ఇదిగా వాళ్ళు ఆ ఇన్ననియే చెప్పారు. ఇక్కడ ఆ ఎక్స్పాన్షన్ అనేప్పుడు మన అన్నిలోని ఆ దేవుడే ఉంటారు అనే ఏ ఈశ్వరుణ్ణి మనం ఎంచేమో ఆ ఈశ్వరన్ ఆ స్వరూపంగానే ఈ ఉలకనే ఈ పడైపు ములుసునే ఉండట్టుగా ఎంచేదే ఇక్కడ మన చూసేము. అదే అతను అట్ట ఉండే వాళ్ళకి అతను ఫుల్ మన అతనుடைய కథలో చూసేప్పుడు దేవుడు ఎంత ఇదిగా కాళీ దేవుడు ఎంత ఇదిగా అతనికి అన్ని విషయాల్లోని ఏమేం కావాలో అన్నినే చేసిచ్చింది అనేదంతాని మన బాగా చూడవచ్చు. అదే మన లైఫ్ లో కూడా మన దీనింతని మన బాగా మన ఇది ఫుల్ ఆ శ్రద్ధతోని మన చెయ్యంగా మనకు నడిసేది పూరానేని ఆ దేవుడి మూలంగా ఎంత బాగా నడుతుంది అనే దానిని మన కన్ను కూడా చూడవచ్చు. சரி, இதே 7வது ஸ்லோகம். அடுத்து 8. மய்யேவ மன ஆதத்ஸ்வ மயி புத்திம் நிவேஷய நிவசிஷ்யசி மய்யேவ அத ஊர்த்வம் ந சம்சயः. மய்யேவ மன ஆதத்ஸ்வ மயி புத்திம் நிவேஷய நிவசிஷ்யசி மய்யேவ అథ ఊర్ధ్వం న సంశయః. మయి ఏవ మనః ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయి ఏవ అథః ఊర్ధ్వం న సంశయః. அதாவது మయి ఏవ మనః ఆదత్స్వ, మయి అంటే ఎన్నిడத்தில் మొదటి శ్లోకాలని చూసింటాము. నాతోనేని ఏవ అనేప్పటికి ఆ స్ట్రెస్ ఇచ్చేది నాతో మట్టునే మనసుని పెట్టుని మట్టుమే
ఎన్నిల్దాన్ తాన్ మట్టుమే అనేది ఇంత చెప్పేమేగా అదే ఈ ఏవ అనే దానికి ఉండే అర్థం. నా మయి ఏవ ఎన్నిడத்தில் மட்டும் మనహ ఆదస్వ అంటే స్థాపించేది. అదావదు నాతో మట్టు మనసుని పెట్టుకుంటే అట్ట పెట్టుకుండేవాడు. ఆదస్వ పెట్టుకో అనేండు దేవుడు భగవాన్ కృష్ణర్ వచ్చి అర్జునునితో ఏం చెప్పారు అంటే, నువ్వు నాతో మట్టు మనసుని పెట్టుకో, మయి బుద్ధి నివేశయ, నాతో మట్టు బుద్ధిని పెట్టుకో, మనసుని పెట్టుకో, బుద్ధిని పెట్టుకో. ఇప్పుడు మనసుని పెట్టుకోనేప్పుడు அதாவது మనவுடைய ఏ విషయాలకోని మనకు రెండు ఇది అవుతుంది. అదావదు మొదట వచ్చి బుద్ధిలో దాన్ని మనం పురించుకుంటున్నాము, అనగా మనస్సులో ఎమోషనల్ వాల్యూ అటెన్సి ఒకటి ఉంది, కాగ్నిటివ్ వాల్యూ ఇంటలెక్చువల్ వాల్యూ అనేది ఒకటి ఉంది. అదావదు మన మనస్సు ఒక మదింపు ఇస్తుంది ఒక విషయానికి, ఒకటిని పట్టి ఒక నాలెడ్జ్ మనం తెలుసుకుంటున్నామంటే దాని పట్టి మనస్సులో ఒక ఎన్నం ఉంది, బుద్ధిలో దాని పట్టియే ఎన్నం అనేది ఒకటి ఉంది. ఈ రెండుని ఒకే మాదిరి ఉన్నప్పటికే మనకు వచ్చి ఆ ముழுமை ఆ దిల్లో ఏ విషయాన్ని మనం చేసేమో దానిలో వచ్చి ఒక ముழுமை తన్மை అనేది మనకు తగులును. ఏ విషయాన్ని కానీ ఎత్తుకుండా మనం వచ్చి ఒకటి అరివులో మనకు క్లియరా ఇదే అట అనేసి తెలుతుంది. కాబట్టి మనసు దానికి అక్సెప్ట్ చేయబోతే, దాన్ని ఏతుకోబోతే, ఉణర్చిలో మనకు అరివులో తెలుతుంది కాబట్టి మనసు దాన్ని ఏతుకోబోతే, ఎమోషనల్ గా మన దాన్ని అక్సెప్ట్ చెయ్యబోతే అక్కడ ఏమవును, అక్కడ ఒక భేదం మనకు రోగనేని ఒక పిరివు మన మనస్సులోనే ఒక పిరివు వచ్చింది, మనసులోనే ఒక కీరల్ అటు అని చెప్పేమేక రెండు మనసు ఒకటి ఎంచుతుంది, బుద్ధి ఒకటి చెప్పుతుంది, మనసు వేరే. ఇప్పుడు తెల్లాట లేవాలని ఎంచేమో పెట్టుకోండా, నేడు తెల్లాట రేటు తెల్లాట లేవిసేపుడుగా అలారం కొట్టుతుంది అంటే మనసు అయ్యో ఇంకా కొంచెం గల్లు నిద్ర పోతే మంచిదే దేవుడా ఇవాళ అలారం కొట్టుతుంది లేవా ఒక 10 నిమిషం నిద్ర వేసి లేచి ఆనందం లేవుతాడేమి అటాడిసిటాని బుద్ధి లేవు అంటున్నాను. మనసు వచ్చి ఆ పలకానికి నే ఇట్ట చేస్తే మంచిదే, అయ్యో నా ఒళ్ళు సుఖాన్ని నేను ఆ వేళ ఉండే నిద్ర సుఖాన్ని నేను అనుభవించాను, అది కావలే అట అనేసి మనసు ఎంచుతుంది. అదే మరి తిండి కూడా ఇది సాను అట అనేసి బుద్ధి చెప్పుతాయి కూడా మనసు ఏం చేస్తుంది, అయ్యో రుచిగా ఉంది ఇంకా కొంచెం తిండితాడేమి అట అనేసి ఎంచుతుంది. తిండి పట్టేప్పుడుకే తిండి పట్టకపోతే అది వేరే విషయం. అదే మరి ఒక్కొక్క విషయాన్ని ఏ విషయాన్ని కానీ మనం ఎత్తుకుంటే బుద్ధి ఒకటి చెప్పి మనసు వేరే మారి దియవేప్పుడు అది ఒక మదిపిస్తుంది, ఇది ఒక మదిపిస్తుంది. అట్ట దానిలో ఆ వ్యత్యాసం ఉన్నది అంటే మనకు ముழுமையான திருப்தி అనేది తవలదు. దానికే ఇక్కడ ఏం చెప్పారు, మనసుని నాలోనే పెట్టు, బుద్ధిని బుద్ధిని వేరెక్కడా పెట్టాల్సిందిలా, బుద్ధిని కూడా నాతోనే పెట్టు అనేరు. మయి బుద్ధి నివేశయ అంటే నాతోనే ఆ బుద్ధిని పెట్టు. మనసుని ఒక మంచి మనసు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, మనసు వచ్చి సంకల్ప వికల్పాత్మికం మనక. அதாவது திருவி மார்சி மனசுனுடைய பணி வச்சு விருப்பு வெறுப்புలో ఉండేదే. అదే ఆ ఎన్నాళ్ళు నాకు ఇది వద్దో, నాకు ఇది కావాలే, ఇది బాగుంది, ఇది బాగా వాళ్ళు ఇట్ట చెప్పినారు, ఇంట నడుతుంది, నే ఇది చేసిందిగా వద్దనా ఇట మారింత అని ఎంచేది. సంకల్పం అంటే ఎంచేది, వికల్పం అంటే దాన్ని మార్చి చెప్పేది. ఇటనా అటనా అదా ఇదా దాని సింత అని ఎంచేది పూరం. ఆ రాగద్వేషాన్ని పెట్టుకుని కుండేది పూరా ఈ మనసే. అది ఎమోషనల్ ఉణర్చి వయపడేది. దాని పని ఏని ఆ మా రాగద్వేషా నుంచి ఉణర్చి వశపడుతుంది. ఏదినా ఒకటి తన ఎన్నానికి మారుగా ఏదినా నడిచిందంటే దాని నుంచి తాళిందుకు వెళ్ళవదు. ఉడనే కోపం వచ్చును, లేకపోతే ఆ ఏడుపు వచ్చును, ఏం ఉణర్చులు వేగాలు రావాలనో అన్ని కోల్మాలని ఈ మనసు చేసును. దాన్ని మన డైలీ ఆ డ్రామాని, ఈ మనసునుடைய డ్రామాని మన నాటకాన్ని బాగా చూడాల్సిన
ఎట్టా అది తనవుடைய తనకు కావలసిన దాన్ని నడాల అనే దానికి ఎట్టా ప్లేస్ అవుతుంది, ఎట్టా డ్రామాస్ అవుతుంది అనేది దాన్ని మన చూడచ్చు. డైలీ வாழ்க்கைలో మన మనసుని వాచ్ చేతనేని డైలీ ఒక డ్రామా అది చేయాల్సి అవుతుంది అనేదాన్ని మన చూడచ్చు. అట మనసుకు బుద్ధి క్లియర్ గా ఉంటనాలు ఆ తెలివి మన ఇత శ్రవణం చెయ్యంగా బుద్ధిలో ఒక తెలివి వత్తనాలు ఆ తెలివిని అక్సెప్ట్ చెయ్యకుండా ఈ మనసు ఏం చేస్తుంది, లేని డ్రామాలట దానికి ఎన్ని రీజన్నా వాళ్ళు చెప్పును. ఈ కారణా నుంచి ఇట్టా అనేసి ఎన్ని కారణాలన్నా చెప్పి దానిలోండి తప్పించిందిగే చూసును. అదే ఈ ఎన్నతోనియుடைய మనస్సుతోనియుடைய மகிமை மாயாஜாலம் அக்கட்டித்த கட்டனா கட்டியசி மாயா என்று. அதாவது நடக்க முடியாததை அனைத்தும் நடத்தி காட்டுது అట్టనిసి ఏది చేసింది ఎల్లవినిదో అది పూరా చేసే తన్மை ఉండేది మాయై అట అనేప్పుడు అది ఎన్ని వகைలోనాని తిరిచి మన మనసుని కొడపి పెడుతున్నట. ఈ బుద్ధియుடைய తన్మయ వచ్చి నిశ్చయ ఆత్మికం, నిశ్చయం చేసేది, తీర్మానం చేసేది. ఆ దానిలో ఏమవును ఈ మాయ నుంచి మోహం అనేది వచ్చింది. మోహం అనేది కుళపం. ఆ మోహాన్ని ఎట్టా విళక్కాలమనా ఈ వివేకంతో. వివేకం అనేది ఏమి, ఈ నిలయానది ఎదు నిలయట్రదు ఎదు అనే ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి అనేది ఇంతని పిరిచి మన క్లియర్ బుద్ధిలో తెలిసేప్పుడు ఏది శాశ్వతం, ఏది మన வாழ்க்கைக்கு ముఖ్యం, మన లక్ష్యం ఏమి, ఆ లక్ష్యానికి తగుంద మన செயல்తా ఉందా, మన నడిసేది ఇంత అని మన కురికోళ్ళు ఒకటిగా ఉంది. వాళ్ళు ఇట్ట చెప్పితారు, వీళ్ళు ఇట్ట చెప్పితారు, వాళ్ళు ఏం ఎంచారు అటాని ఎంచేదిలోనేని మన ధర్మాన్ని మనం ఉడిస్తున్నాము. ఏం ధర్మనో దానే చెయ్యాలనే తవర ఇంకొకరు ఏం చెప్పుతారు అనేదానికోసం మన వాళ్ళకి మన లీడ్ చేసినాముంటే మన ఎక్కడ పోయి మన వాళ్ళకే ముడింజును అనేది మనకే పురింజదు. అట్టాని ఇప్పుడు